ప్రియులారా, ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి. ప్రియమైనటువంటి సహోదరులారా, గత వారం నుండి దేవుని యొక్క కృపను బట్టి మరొక పర్యాయం ముందుకు రావడానికి పరిశుద్ధాత్ముడు ఎంతగానో సహకరించారు. అందుకు నిజంగా మేము దేవునికి కృతజ్ఞత చెప్తూ ఉన్నాము. భయంకరమైన రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా భయాందోళనతో భయపడిపోతున్నారు. రకరకాల పరిణామాలు మనుషులు కుటుంబాలను పట్టి పీడిస్తూ ఉంది. ఆ వైరస్ బారి నుండి తప్పించబడాలని ప్రతి మనిషి కోరుకుంటున్న దినాలు. వాటి నుండి బయటపడాలి, ఎలా పడతాం ఎలాగా అని భయపడుతూ వారి జీవన విధానాన్ని సాగిస్తున్న నేటి దినాల్లో దేవుని యొక్క వాక్యం ద్వారా మనం బలపరచబడుతూ, దేవుని వాక్యం ద్వారా మనం ఎంతగానో పురుగొల్పబడుతూ, ఆ పరిశుద్ధాత్మ యొక్క అనుకూలత మన పట్ల మన కుటుంబాల పట్ల స్థిరపరచబడులాగా, దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల స్థిరపరచబడులాగా దయచేసి మనం ఏకీవిందాం, దేవుని వాక్యాన్ని విందాము. ఈ యొక్క కరోనా వైరస్ విషయంలో కూడా చాలా చక్కని జాగ్రత్తలు తీసుకొని మీరుగా ఎవరికి వారే ఫాలో అయ్యే మంచి అనుభవాలు వారి జీవితాల్లో, లేకపోతే ఊహించని రీతిలో, అనుకోని రీతిలో మనల్ని పట్టి పీడిస్తుంది ఈ రోగం పట్టడమే కాదు, దీనివల్ల ప్రాణం ఉంటుందో లేకపోతే పోద్దో తెలియనటువంటి పరిస్థితులతో సతమతమవుతూ ఉన్నారు సమాజం అంతా. అలాంటి పరిస్థితుల్లో మనకు ఉండవలసిన జాగ్రత్తలు పాటిస్తూ కొనసాగాలని హెచ్చరికగా మీకు ఈ మాటలు మీ ముందుకు నేను తీసుకొస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని దీని కార్యక్రమంలోకి వెళ్దాం. మహాగణుడు మా యేసు ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా మంచి యేసయ్య, మీకు వందనాలనైనా. మమ్మల్ని ఇంతగా మీరు ప్రేమించిన దేవుడు ప్రభువా, మీ పాద సన్నిధిలో ఈ రీతిగా కూడి స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మీతో గడపడానికి ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఈ మంచి ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, నీకు స్తోత్రాలనైనా. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభువా. లైవ్ ద్వారా అందరూ మీ మాటలు వింటున్నారు. ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి, ప్రతి వ్యక్తిని మీరు బలపరచండి, ప్రతి వ్యక్తిని మీరు ధైర్యపరచండి. ప్రతి వ్యక్తి ప్రభువా నన్ను వారి క్షేమకరమైన దినాలు వారు చూడాలనే ఆసక్తి వారి జీవితాల్లో ప్రభువా నన్ను స్థిరపడనివ్వండి తండ్రి. నీకు స్తోత్రాలు. కృప వెంబడి కృప ప్రతి బిడ్డ పట్ల మీరే స్థిరపరచమని, నా మాట కాదు ప్రభు, అది మీ మాటగా రానిమ్మని, నా నోటి నుంచి వచ్చిన ప్రతి మాట మీ మాటగా రానిమ్మని, వినగలిగే చెవును, గ్రహించే హృదయాలు ప్రతి బిడ్డకు మీరు పుట్టించమని యేసు నామములో వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇదే నా వాక్యంలోకి వెళ్ళే ముందు మనం క్షేమం ఉండాలనేటువంటి ఆలోచన. ప్రతి మనుషుడు మనం ఈ క్షేమంగా ఈ దినాలు సాగిపోతాయంటావా, ఈ పరిస్థితులు దాటిపోతామంటావా, ఈ కరోనా వైరస్ నుండి బయట పడతామంటావా, మన కుటుంబం క్షేమంగా భద్రపరచబడతామంటావా, లేకపోతే ఎటు నుండి ఏ పరిస్థితులు మనకి ఇంట్లోకి మన కుటుంబాల్లోకి చొరబడతాయో తెలియదని భయపడుతున్న కుటుంబాలకు నేను ఈరోజు క్షేమం కావాలంటే ఏం చేయాలో అనే ఒక తాళపు చెవి మీకు ఇస్తాను. దయచేసి క్షేమానికి కావలసిన తాళపు చెవి, క్షేమంగా ఉండాలి నేను అనుకుంటే ఈ తాళపు చెవి తప్పనిసరిగా నీ దగ్గర ఉండాలి, నీ కుటుంబం దగ్గర ఉండాలి. ప్రతి వ్యక్తి జీవితంలో ఆ తాళపు చెవిని కలిగి ఉంటే వారు క్షేమంగా దాటిపోవడానికి పరిశుద్ధాత్ముడు వారికి వారి కుటుంబాలకు సహకరిస్తాడని వాక్యం ద్వారా మీకు నేను ప్రకటిస్తూ ఉన్నాను. రైట్, మా వాక్యంలో ఒక మాట మీ ముందుకు తెస్తాను. చూద్దాం. చూడండి, సమూయేలు మొట్టమొదటి గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం త్వరగా. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమం కలుగుతుంది. దయచేసి ఈ మాట మనం చాలా జాగ్రత్తగా మనం గ్రహిస్తే, అయ్యా సమూయేలు ఒక చక్కని మాట మాట్లాడుతూ ఉన్నారు. ఏమైనా తెలుసా? మీరును మీ రాజును ఏం చేయాలి అని అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి
ఆయన మాటలు ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయుక మిమ్మును ఏలు రాజును మీ దేవుడని యెహోవాను అనుసరించని యెడల మీకు క్షేమం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరా, మనం అందరికీ భయపడతాం. జబ్బుకు భయపడతాం, ప్రజలకు భయపడతాం, అధికారులకు భయపడతాం, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి భయపడతాం. కానీ దేవునికి భయపడేవారేరి? వాక్యం అడుగుతుంది, వాక్యం మాట్లాడుతూనే మాట, దేవునికి భయపడేవాడు క్షేమంగా ఈ భూమి మీద బ్రతుకుతాడటండి. దేవుని మాటకు భయపడి ఆయన మాటను అనుసరించే అనుభవాలు నీ జీవితంలో నువ్వు పెంపొందించుకోగలిగితే వాక్యం అంటుంది నువ్వు క్షేమంగా ఈ భూమి మీద అడుగులు వేస్తావు. ఇంకో మాట చూపిస్తాను, చదవండి. కీర్తన గ్రంథం 119:30 నీ వాక్యములు వెల్లడగుటతోడనే, నీ వాక్యము వెల్లడగుతోడనే వెలుగు కలిగెను, అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. దయచేసి వాక్యం వెల్లడగుతోడనే, వాక్యం అంటున్నమాట వెల్లడగుతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివితేటలు వస్తాయటండి. చీకట్లో ఉన్న వారిని గుర్తించలేరు. వాక్యం మాట్లాడుతుంది, ఈ వాక్యం నీలోనికి చొరబడిన తోడనే నీ బ్రతుకులో వెలుగు ప్రకాశిస్తుంది. వెలుగులో నీ చీకటి బ్రతుకంతా బట్టబయలవుతుందటండి. ఆ బ్రతుకు ఏంటో మనకు అర్థమవుతుంది. దేవునికి భయపడి ఒకవేళ భక్తి చేసే అనుభవాలు నీ బ్రతుకులో ప్రారంభించే అనుభవాలు నీ జీవితానికి రావాలి అంటే వాక్యానికి భయపడడం మనం జీవితాల్లో మనం ప్రారంభించాలి. వాక్యం దేవుని మాట. దయచేసి నేను అంటాను, క్షేమం కలగడానికి తాళం చెవేది అని అంటే సమూయేలు గ్రంథం 14 అంటున్న మాట నేను చెప్పాను. ఏమని తెలుసా? భయం ఉండాలి. ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు, మీకు భయం ఉండాలి, మిమ్మల్ని ఏలే రాజుకు భయం ఉండాలి, అప్పుడు మీరు క్షేమంగా ఉంటారు. అది తాళపు చెవి. క్షేమంగా ఉండాలి అంటే భయం, దేవుని యందు భయం ఉండాలట. ఈరోజు భయం లేనివాడు రోగమన్నా కబలిస్తుంది, సమస్యలైనా కబలిస్తాయి, పేదరికమైనా కబలిస్తుంది, మనశ్శాంతి లేని జీవితమైనా కబలిస్తూ ఉంటుంది. నేటి దినాలలో భయం లేక, దైవ భీతి లేక, దైవ భయము లేక వారి కుటుంబాలలో జరుగుతున్న విషయం ఏంటో తెలుసా? వారు ప్రతిదానికి భయపడుతూ బ్రతుకుతూ ఉన్నారండి. ప్రతిదానికి భయపడుతూ బ్రతుకుతూ ఉన్నారండి. వాక్యంలో ఒక మాట చూపిస్తాను మీకు. భయమట, ఇది దేవుని భయం మనుషుని జీవితానికి ఒక కొలబద్ద. కొలుసుకోవడానికి ఒక కొలబద్ద ఏదయ్యా అనంటే దేవుని యందున్న భయమే ఒక కొలబద్దట. దాని వాక్యంలో సామెతల భక్తులు ఒక మాట అంటాడు, చదవండి. సామెతల గ్రంథం 19:23 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధనం, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈ భయము అన్నది ఎవరి కుటుంబంలో ఉంటుందో, ఎవరి వ్యక్తి జీవితంలో ఉంటుందో వాక్యం అంటున్నమాట, అది వారు బ్రతకటానికి జీవసాధనం. యెహోవా యందు భయము బ్రతకటానికి ఒక జీవసాధనం అట. బ్రతకటానికి సంఘంలో జీవం ఉండాలన్నా, సంఘం జీవించి ఉండాలన్నా, కుటుంబం జీవం కలిగి బ్రతకాలన్నా వాక్యం అంటుంది దేవుని యొక్క భయం నీ కుటుంబానికి జీవించటానికి ఒక సాధనంగా పనిచేస్తుందట. నువ్వు బ్రతకటానికి భూమి మీద ఒక సాధనంగా పనిచేస్తుంది. వాక్యం అంటున్నమాట నీ బ్రతుకులో జీవం కావాలి. చాలా మంది పాడుతుంటారు, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయును. ఏం ప్రవహిస్తుందో అర్థం కావడం లేదు. జీవనది ప్రవహించాలి అని మనుషుడు సతమతం ప్రయాసపడుతున్నాడే తప్ప జీవనది అనేది నీ జీవితంలో ప్రవహించాలి అంటే వాక్యం అంటుంది దేవునికి భయపడే అనుభవాన్ని బ్రతుకులో ప్రారంభించాలట. యెహోవా యందున్న భయం వారికి జీవసాధనం. ఇంకా వాక్యంలో అంటున్నమాట ఏమంటున్నాడు తెలుసా? అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకుతాడు. ఏ అపాయం నీ దగ్గరికి నీ కుటుంబాన్ని తాకదండి. ఏ రోగము నీ కుటుంబాన్ని తాకదండి. ఒకవేళ దైవ భయం లేకుండా బరి తెగించి పాపం చేసే మనుషుడు అయితే వాక్యం నీతో మాట్లాడుతూనే మాట్లాడు తెలుసా? దేవుని యొక్క భయం నీ జీవితంలో జీవసాధనమని నువ్వు ఎరిగితే
వాక్యం అంటుంది నువ్వు తృప్తుడుగా ఈ భూమి మీద బ్రతకాలి, దేనికి భయపడవలసిన పని లేదండి. వాక్యంలో ఒక్కొక్క మాట చూపిస్తాను, చదవండి. ఆ పౌలు గారు ఒక చక్కని మాట అంటారు. రోమీయులకు రాసిన పత్రిక 8:18 అంటాడు, మేలైనది చేయాలని కోరుకుందట, మన ఎడల ప్రత్యక్షము కాబోవు, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యముల నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రం పొందుతాను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాని లోపరిచిన వాని మూలంగా వ్యర్థపరచబడను. అంతే వాక్యం అంటున్నాడు, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుకొనుచున్నాను. ఎలయనగా వాక్యం అంటున్నమాట, అయ్యా దేవుని యొక్క మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడవలనని క్రీస్తుతో కూడా వారసులు కావాలి. వాక్యం అంటుంది, నీవు అయ్యా నీ కోరికేటయ్యా అంటే మేలైనది చేయాలని, మన జీవితాలలో మేలైనది మనం పొందుకోవాలని. ఈవేళ ఆ కోరిక ఉండిపోయిందట. ఆ 8:9 ఒక మాట ఉంచండి. 2వ వచనంలో 8:2 క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేని చేయజాలకపోయెను, దాన్ని దేవుడు చేశాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. దయచేసి ఈ మాట మన వెనుకల్లో దీవెనకరంగా ఉండనివ్వండి. పాప నియమములు చేయకుండా తప్పించేది దైవ భయం. పాపం యొక్క నియమం నీ జీవితంలో నెరవేరకుండా అది తప్పించేది దైవ భయం. ఇవాళ దేవుని యొక్క భయం మన కుటుంబాలలో లేక, మన జీవితాలలో లేక, మాట్లాడేటప్పుడు కూడా దైవ భయం లేక విచ్చలవిడిగా మాట్లాడి విచ్చలవిడిగా తిట్టుకుంటే విచ్చలవిడిగా తిరుగుతూ ఎన్నో కుటుంబాలు దేవునికి అవిధేయులుగా బ్రతుకుతున్న కుటుంబాలకు దేవుని వాక్యం ఈరోజు వాక్యం ఇస్తున్న హెచ్చరికేటో తెలుసా? నువ్వు క్షేమంగా ఈ భూమి మీద బ్రతకాలి అంటే, నువ్వు క్షేమం కలిగి భూమి మీద బ్రతికి నీ జీవన విధానం సాగించాలంటే యెహోవాకు భయపడండి, దేవునికి భయపడండి. ఇంకొక మాట చూపించిన కొరింథీయులకు రాసిన 2 కొరింథీ 7:1 మాట చదివి, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకొందము. ఏటట దేవుని భయం పరిశుద్ధంగా ఉంచుతాదటండి. నీకు దేవుని భయం ఉంటే పరిశుద్ధంగా ఉంటాం. దేవుని భయం ఉంటే ఇతరులకు మేలు చేయాలని కోరుకుంటుందట. మొట్టమొదట మేలు చేయాలనే కోరిక. రెండవది పాప నియమములు నీ జీవితంలో నెరవేరకుండా ఆపడానికి సహకరిస్తుంది. మూడో మాట అంటుంది, నేను పరిశుద్ధంగా ఈ భూమి మీద బ్రతకాలంటే దేవుని భయం నాకు ఉండాలి. దేవుని భయం లేనోడు పరిశుద్ధంగా బ్రతకలేడండి. పరిశుద్ధంగా బ్రతకలేనోడు దేవుని భయం వాని జీవితంలో ఉండదండి. అనేక కుటుంబాలు దైవ భయం లేక క్షేమంగా వారు కొనసాగలేని పరిస్థితి. క్షేమ సమాచారం వారి జీవితాల్లో కనబడడం లేదు. క్షేమంగా ఉన్నారయ్యా తల్లిదండ్రులు అంటే పిల్లలు క్షేమం కోల్పోతున్నారు. పిల్లలు క్షేమంగా ఉన్నారయ్యా అంటే తల్లిదండ్రులు క్షేమంగా కోల్పోతూ ఉన్నారు. అయ్యా వ్యాపారాల్లో క్షేమదానం లేదు, కుటుంబాలలో క్షేమకరమైన జీవితాలు లేవు. ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతూనే మాట, దయచేసి పరిశుద్ధంగా ఈ భూమి మీద నువ్వు బ్రతకాలా. వాక్యం అంటుంది నీ జీవితంలో అయ్యా దేవుని భయం ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉండడానికే ఈ భూమి మీద మనం పిలువబడ్డామట. అందుకే వాక్యం అంటుంది కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. వాక్యం వింటుండగా ఏ కల్మషం నిన్ను మూసేసి, ఏ కల్మషం నిన్ను అపవిత్రుడిగా నేను ఈ భూమి మీద బ్రతికిస్తుందో దాని నుండి నువ్వు వేరవడానికి ఈ వాక్యం నీకు సహకరించేదని
వాక్యం ద్వారా మీకు నేను ప్రకటిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యంలో మరొక మాట చూపిస్తాను మీకు. చూడండి, అపోస్తుల కార్యాలు 9:31 అంటాడు, దేవుని యందున్న భయము ఉంటే 3 మాటలు చూపిస్తున్నాడు అక్కడ. ఏంటది? చదువు తల్లి. కావున యోదయ గలిలయ సమరయ, కావున యోదయ గలిలయ సమరయ దేశమందంతట సంఘం క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ అందరి ఆదరణయు కలిగి విస్తరించుచుండెను. దయచేసి మాట మన వినుకల్లో దీవునికరంగా ఉండనివ్వండి. చాలా చక్కని మాట అని అంటున్నాడు. దేవునిందు ఉన్న భయము ఉంటే క్షేమాభివృద్ధి ఉంటుందట. ఒకటి. రెండోది, సమాధానం కలిగి ఉంటామట. మూడోది, ఆదరించబడతాం. ఇతరులను మనం ఆదరిస్తాం. దయచేసి ఈ ఆదరణ అనేది మనకే లేదు, ఇతరులకు ఆదరణ ఎలాగొస్తుంది? ఎలాగ ఆదరించబడతాం? దయచేసి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహిస్తే దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట, అయ్యా యూదయ సమరయ గలిలయ సమరయ దేశమందరి కలిగిన వారందరికీ వాక్యం చెప్తూ ఉన్నమాట, సంఘం అభివృద్ధి నొందుచూ ఉండేది. ఏం అభివృద్ధి అంటే దేవుని భయం ఉన్న ప్రజలు అభివృద్ధి పొందుతారట. దేవుని భయం ఉన్న ప్రజలు అయా సమాధానం కలిగి బ్రతుకుతారట. దేవుని భయం ఉన్న ప్రజలు ఆదరణ కలిగి బ్రతుకుతారట. దేవుని భయం లేకపోతే ఈ భూమి మీద అయా ఆదరణ మనకు కరువైపోతుంది. దేవుని భయం మనకు లేకపోతే అయా సమాధానం కరువైపోతుంది. దేవుని భయం మనకు లేకపోతే అభివృద్ధి అనేది మనం చూడలేమటండి. అన్నీ కష్టపడతాం, దాని తర్వాత ఒకటి చేసుకొని పైకి వెళ్ళిపోవాలి, ఉన్నతులమైపోవాలని ప్రయాసం ఉంటుంది తప్ప అభివృద్ధి అనేది మనం చూడలేని పరిస్థితులే మనకు ఎదురవుతాయి. దేవుని వాక్యం అంటుంది, అభివృద్ధిని జీవితంలో నువ్వు చూడాలంటే దేవునికి భయపడండి. నీ పిల్లలు అభివృద్ధికరమైన అడుగులు వేయాలా? దేవునికి భయపడే కుటుంబంగా మారండి. దేవునికి భయం, దేవుని యొక్క భయం నీ కుటుంబాన్ని అయ్యా అభివృద్ధి పొందాలో అడుగులు వేయడానికి సహకరించే ఒక గొప్ప కొలబద్ద ఇది. నువ్వు ఎదగడానికి, క్షేమంగా ఉండడానికి, సమాధానం కలిగి బ్రతకటానికి దీని భయమును పక్కన పెట్టి మనం దేనికి అన్నిటికీ భయపడతాం. దేవుని మాటకు, దేవునికి భయపడిన వ్యక్తులుగా ఉండి అభివృద్ధి కొరకు ప్రయాసపడినా అది నీ జీవితానికి ఏమాత్రము ఉపయోగకరమైనది కాదు అని వాక్యం ద్వారా మీకు నేను ప్రకటిస్తూ ఉన్నాను. దయచేసి క్షేమం, సమాధానం, ఆదరణ ఈ భూమి మీద అవే మనుషుల జీవితాల్లో కరువైపోయాయి. దేవుని భయం ఉంటే జీవం ఉంటుంది, దేవుని భయం ఉంటే పరిశుద్ధత ఉంటుంది, దేవుని భయం ఉంటే క్షేమం ఉంటుంది, దేవుని భయం ఉంటే సమాధానం ఉంటుంది, దేవుని భయం ఉంటే ఆదరణ ఆదరించబడతాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం ఉంటున్న నీ జీవితంలో ఆదరించబడుతున్నామా? దేవుని వాక్యం నిన్ను ఆదరిస్తుందా? అసలు మనం దేవునికి భయపడితే కదా, దేవునికి భయపడి మన జీవన విధానం సాగిస్తే కదా. దయచేసి దేవునికి భయపడని మనుషుడుగా ఈ భూమి మీద ఏదోదో చేద్దాం అనుకొని దైవ భయానికి ఒకవేళ నువ్వు దూరం అయితే వాక్యం నీకు హెచ్చరికగా నీ ముందుకు రాబడుతూ ఉంది. ఇప్పుడైనా పరిశుద్ధంగా బ్రతకని నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకోవడానికి ప్రయత్నించు. అయ్యా దేవుని యొక్క భయం ద్వారా పరిశుద్ధతను మనం ఒకవేళ దూరం అయిపోతే పరిశుద్ధత కలిగి మాట్లాడడానికి, పరిశుద్ధత కలిగి చూడడానికి, పరిశుద్ధత కలిగి బ్రతకటానికి మన ప్రయాస మన జీవితాల్లో ఉన్న రోజున క్షేమం కలిగి బ్రతుకుతాం, సమాధానం కలిగి బ్రతుకుతాం, అభివృద్ధికరమైన అడుగులు వేస్తాం. మరొక మాట దయచేసి చూడండి, ఎందుకు భయపడాలి? వాక్యంలో మాట చూపిస్తాను. ఎందుకు భయపడాలట? యోబు గ్రంథం 28 చదవండి. యోబు గ్రంథం 28 మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకం ఆయన నరులకు సెలవిచ్చెను. ఎంత చక్కని మాట అండి. సెలవిచ్చెను అనగా ఆదేశించబడెను లేక ఆజ్ఞాపించెను. ఏంటి ఆజ్ఞ? అసలు మనిషి ఎందుకు పుట్టాడు?
మనిషి ఎందుకు పుట్టాడు అన్నది సొలొమోను రాజు అయ్యా మనుషును గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు జరిగిన విషయం ఏటో చదువుదాం. విధి విధానం ఏటయ్యా అని అడిగితే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13-14 వచనాలు చదవండి. ఇదంతా విన్న తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. 14 వచనం అంటాడు, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే కట్టడ లేక అనుసరించి నడుచుకోవడమే మానవ కోటికి ఆజ్ఞ లేక ఆదేశం. ఏంటి ఆదేశం? వాక్యం అంటుంది, అయ్యా దేవుడు నరులను అయ్యా ఏమి సెలవిస్తున్నాడో అది ఆ ప్రకారంగా బ్రతకడానికి ప్రయాసపడితే నరులకు ఏది విధో దాన్ని ఎరగగలిగితే నిజంగా ఆ విధిని అనుసరించి నడిచే ప్రతి మనుషుని యొక్క జీవితం సమాధానంగా వెళ్ళబుచ్చటానికి, ఆశీర్వాదకరంగా అభివృద్ధికరంగా వెళ్ళబుచ్చటానికి, పరిశుద్ధంగా బ్రతకటానికి అయ్యా ఈ భూమి మీద అభివృద్ధికరమైన అడుగులు వేయడానికి ఎంతగానో నీకు సహకరిస్తుందని వాక్యం ద్వారా మీకు నేను ప్రకటిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ భయంకరమైనటువంటి దినాల్లో దైవ భయము లేకుండా ఒకవేళ మన జీవన విధానం సాగిస్తూ ఉంటే వాక్యం మనతో చాలా స్పష్టంగా మీరు మనతో మాట్లాడుతూ ఉంది. ఇంకా ఆజ్ఞ ఏంటో చూద్దామా? చూడండి, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12-13 వచనాలు అంటాడు, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొనున్న మాట కాక నీ దేవుడైన యెహోవా నేను మరి ఏమి అడుగుచున్నాడు? నీ దేవుడు ఏం అడుగుతున్నాడయ్యా? నీ దేవుడు నిన్నేం అడుగుతున్నాడు? నాకు మేకలివి, నీ తలనీలాలియ్యి, కోళ్ళు కోయి, లేకపోతే నాకు తపస్సేయి, ఉపవాసాలుండు. ఏం అడగలేదే. నీ దేవుడు నిన్నేం అడగలేదే. ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించు. మానవ కోటికి ఏది వీధో దానిని అనుసరించగలిగితే, ఆ ఆదేశాన్ని పాటించగలిగితే ఆదేశం దేవునికి భయపడ్డాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇవాళ దేవునికి భయపడేవారేరి? ఒక ఆయన అంటాడు, అరే మీ దేవుడు నేనే దేవుడిని చెప్పుకుంటాడు, నాకే భయపడని చెప్తాడు, నేనే దేవుడిని, మీరు ఒక దేవుడిని కొండకూడదని చెప్తాడు, స్వార్థపరుడు నీ దేవుడు అని చెప్తాడు. నేను అన్నాను, అరే స్వార్థపరుడు కాదు నా దేవుడు నీ దగ్గరికి వస్తే నీ దగ్గర నీ యొక్క జీవితానికి ఒక విలువ వస్తుంది. అది నువ్వు పూర్తిగా గుర్తెరగాలి. ఎందుకంటే ఒక రాజు ఒక పేదవాడి ఇంటికి వెళ్ళాడు అనుకోండి, లేకపోతే ఒక ప్రధానమంత్రి ఒక పేదవాడి ఇంటికి వెళ్ళాడు అనుకోండి, వెళ్ళిన తర్వాత గుడుసులాగా ఉంచుతారా అని అంటే ఉంచరు. రేపొద్దున రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఆ పేదవాడిని పోలీస్ డిపార్ట్మెంట్ నమస్కరిస్తుంది, మిగతా ఆ ఆడియన్స్ కూడా నమస్కరించే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే తన స్థాయి ఒకప్పుడు చాలా చిన్నదే. ప్రధానమంత్రి రాబడికి తన స్థితిగతులు మారిపోతాయి, అందరూ చాలా గొప్పవాడిగా చూస్తారు. అదే రీతిలో నా దేవుడు ఎవరి జీవితంలోకి వచ్చినా వారి జీవితం అంతగా మారిపోయేది, అంత విలువైనదిగా మారిపోయేది, అంత ఉన్నతిగా మారిపోయేదని ఎరిగితే తప్పనిసరిగా ఆయన నీ జీవితానికి నీ బ్రతుకులోనికి ఆహ్వానించుకో అని చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరా, వాక్యంలో ఒక మాట చూపిస్తాను మీకు. చూడండి, ఎందుకు భయపడాలి అని అంటే ఆయన అంటున్నమాట, మేలు దేవుని యొక్క ఆజ్ఞలు కట్టలనట మనకు కావలసినని మేలు చేసేవట. అవి మనకు మేలు చేస్తే తప్ప కీడు చేయవండి.
కీడు చేయు. చూడండి వాక్యంలో ఇర్మియా భక్తులకు చక్కని మాట రాయబడ్డది. ఏమంటున్నాడు ఆయన? ఇర్మియా 32:40, నేను వారికి మేలు చేయటం మానకుండునట్లు, నేను వారికి మేలు చేయక మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారితో నేను చేస్తున్నాను. వారు నన్ను విడవకుండునట్లు, వారు నన్ను విడిచిపెట్టకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించదను. ఏం పుట్టిస్తున్నాడట? దేవుని యందు భయం పుట్టిస్తున్నాడటండి. ఎందుకు పుట్టిస్తున్నాడయ్యా అని అంటే వాక్యం అంటుంది, ఎందుకు పుట్టిస్తున్నాడు దేవుని యందు భయం? మరోసారి చదువు నాన్న. నేను వారికి మేలు చేయటం మానకుండునట్లు, నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను. వారితో నేను చేస్తున్నాను. వారిని విడవకుండునట్లు, వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టిస్తున్నాను. దేవుని ఎడల భయం పుట్టిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీకు మేలు చేయాలని. ఒకవేళ మనం అనుకుంటాం భయపడాలని నటిస్తాం. చాలామంది నటించే వాళ్ళు ఎక్కువైపోయారు. చిల్లర ప్రార్థన చేసేవాళ్ళు మరి ఎక్కువైపోయారు. ఎక్కెక్కి మాట్లాడితే చాలు ముక్కురమ్మలు ఎగరేసి ఓ ప్రార్థన, ప్రభా నా పిల్లలను దీవించు, నా వ్యాపారం దీవించు, నా వ్యాపారానికి చేపలు పడేలా చెయ్యి, ఆ ప్రభా ఎంత ఏటయ్యానంటే చిల్లర ప్రార్థన. ఎప్పుడైనా నాకు మేలు చేయడానికి ప్రభువా నీ యందు నాకు భయం పుట్టించు, ప్రభువా నీ యందు నాకు భయం పుట్టించు, నేను పాపం చేయకుండా ఉండునట్లు. ప్రభా నా నోటికి వచ్చినట్లుగా నేను మాట్లాడకుండా బ్రతకడానికి నా యందు నీకు ప్రభా నీ యందు నాకు భయం పుట్టించండి. ఎప్పుడైనా అడిగావా? దాని ప్రార్థన కావాలండి. నువ్వు భయపడి ప్రార్థిస్తే ఆ ప్రార్థన నీ దేవుడు వింటాడు. ఈరోజు భయపడకుండా ఏదో కాలక్షేపానికి, ఏదో సమయానుసారంగా, ఏదో నలుగురితో నారాయణ అన్నట్టుగా నలుగురితో కలిసి ప్రార్థన వచ్చేసాను అనుకుంటే దేవుని వాక్యం నీతో మాట్లాడు తెలుసా? నీవు అయ్యా దేవునికి భయపడక ప్రార్థించిన ఏ మేలు మనం చూడలేమండి. అందుకే అంటున్నాడు, మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధన వారితో నేను చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయం పుట్టిస్తున్నాను. మన హృదయంలో ఉండదు, పై మాత్రం వేస్తాం 10 మందికి కనబడేలాగా. సినిమా యాక్టర్ అప్పుడే తలగొట్టుకుని ఏడ్చినట్టు ఏడ్చేస్తాడు. మళ్ళీ తర్వాత ఆడికి ఆ ఏడుపు రాదు, నటిస్తాడు. ఈరోజు చాలామంది నటనా భక్తులు అయిపోయారండి. నటించే భక్తులు అయ్యా దేవునికి భయపడకుండా వారు విచ్చలవిడిగా పాపం చేస్తూ, విచ్చలవిడిగా తిరుగుతూ, విచ్చలవిడిగా బరి తెగించి వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. దేవుని వాక్యం అంటుంది, అలాంటి వారు సైతం దేవునికి భయపడినప్పుడే మేలును నీ దేవుని యొద్ద నుండి పొందుకోవడానికి తగు సామర్థ్యం నా దేవుడు నీకు దయచేవాడు. వాక్యంలో ఒక మాట చెప్పనా? చూడండి, కీర్తన గ్రంథం 119:38 వాక్యం ఏమి చేస్తుందో చూడండి. నీవిచ్చిన వాక్యం మనుషులలో భయమును పుట్టిస్తుంది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీ సేవకునికి అది స్థిరపడనివ్వండి. చూడండి వాక్యం ఏం చేస్తుందట? మనుష్యునికి భయాన్ని పుట్టిస్తుంది. దేవుడేమో మనుషులకి భయాన్ని పుట్టిస్తున్నాడు. అయ్యా తండ్రిని దేవుడు నీకు భయాన్ని పుట్టిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీకు మేలు చేయాలని. వాక్యం అంటుంది నేను స్థిరపరచాలని, ఒకదానిలో స్థిరుడిగా ఈ భూమి మీద బ్రతుకుతూ 6 అంచెలను వెదగాలని దేవుని యొక్క వాక్యం అంటుంది. నీకు భయాన్ని పుట్టిస్తుంటే వాక్యం భయం పుట్టిస్తుందట. వాక్యం నీ లోపలికి వెళ్తే కదా భయపడ్డానికి. అసలు వాక్యానికే మనం చోటివ్వం. ఏదో 2 ముక్కలు వింటాం, మరలా పక్కకు నడిపోయారా, ఇది మనకి ఎక్కడం లేదు. ఒక ఆయన అంటున్నారు, మాస్టర్, రిటైర్డ్ మాస్టర్, భయంకరమైన అన్యుడు. ఆయన అంటున్నమాట, అయ్యా మీ వాక్యం వినాలి, మీ ప్రతి వారు వాక్యాన్ని నాకు పంపించండి సార్, వినాలనిపిస్తుంది అంటున్నాడు. మీరు ఏ దేవుడి కోసం చెప్పరు, ఆడింత ఇడింత అక్కర్లేదు, సమాజానికి ఏది అవసరమో, మనుషుడికి ఏది అవసరమో అదే ప్రకటిస్తున్నారు మీ వాక్యంలో నుండి తీసుకొచ్చి. అది ఇంకా వినాలనిపిస్తుంది అంటున్నాడు ఒక అన్యుడండి, యేసు ప్రభుని ఎరగని వ్యక్తి. నిజంగా చాలా సంతోషమైంది.
ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు వింటున్నావు కానీ వాక్యం నీ బ్రతుకులో దైవ భయం పుట్టిస్తుందా? ఈ లోకం వాక్యం నీ బ్రతుకులో లేకే మనం ప్రతిదానికి భయపడిపోతున్నాం. రోగానికి భయపడిపోతున్నాం, పేదరికానికి భయపడిపోతున్నాం, సమస్యలకు భయపడిపోతున్నాం. అయ్యో, దేశంలో విజృంభిస్తున్న ప్రతి సమస్యకు మనం భయపడిపోతున్నాం. ఈరోజు ఆ భయం ఆందోళన లేకుండా నువ్వు బ్రతకాలి అంటే దేవునికి భయపడండి, దేవునికి భయపడండి. వాక్యంలో ఒక మాట చూడండి, మరొక మంచి మాట. యెషయా గ్రంథం 11:2 ఒక మంచి మాట అంటాడు, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. దేవుడు నీ బ్రతుకులో భయాన్ని పుట్టిస్తాడు. ఎందుకు తెలుసా? నీకు మేలు చేయాలని. దేవుని వాక్యం నీకు మేలు నీకు భయం పుట్టిస్తుంది. ఎందుకో తెలుసా? నువ్వు స్థిరమైన జీవితం జీవించాలని. మూడో మాట అంటున్నాడు, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివియు యెహోవా యెడల భయభక్తులు పుట్టించి ఆత్మ నీ మీద నిలుచును. ఆత్మ కూడా భయం పుట్టిస్తుందట. ఎందుకో తెలుసా? వివేచించడం, జ్ఞానం కలిగి బ్రతకటం, బలము కలిగి బ్రతకడం, ఈ భూమి మీద ఎలా బ్రతకాలో నేర్పించడానికి ఆత్మ కూడా నీకు భయాన్ని పుట్టిస్తుందటండి. దేవుని ఆత్మ భయాన్ని పుట్టిస్తుంది. ఈవేళ అయ్యా ఆ భయం మన జీవితంలో లేదు కనుకనే, మన కుటుంబాలలో భయం లేదు కనుకనే, మన యొక్క సంఘాలలో దైవ భయం లేదు కనుకనే, సమాజంలో దైవ భయం లేదు కనుకనే జ్ఞానం లేదండి, మాట్లాడితే వివేచన లేదండి, ఆచితూచి మాట్లాడడం చేతకాడం లేదండి, ఆలోచన బలం లేదు. ఈరోజు మనం ఎవరు ఆలోచిస్తాడు? మా నాన్ని అమ్మని అయ్యా ఈ మాట అంటే ఏమైనా అనుకుంటుందేమైనా ఆలోచన ఉన్నదా? తల్లిదండ్రులు ఏమైనా మాట అంటే ఏమనుకుంటారో అని ఆలోచన ఉన్నదా? అరే నా తల్లి లాంటిదే కదా అత్త, ఆమెను ఏమైనా గబుక్కుని మాట అంటే ఏమైనా అనుకుంటుందేమోనే ఆలోచన లేదండి. నా కూతురు లాంటి కోడల్ని ఏమైనా అనకూడదని ఆలోచన లేదండి. కింద వారిని అయ్యా పేదవారిని పనివారిని మూర్ఖంగా, ఒకవేళ మూర్ఖుడిగా ప్రవర్తించే వ్యక్తివైతే వాక్యం నీతో మాట్లాడుతూ ఉన్నది. దయచేసి దేవుని యొక్క వివేచనకు ఆధారమగు ఆత్మ నీకు భయాన్ని పుట్టించింది. ఎందుకో తెలుసా? వివేచన నీకు అవ్వాలని, జ్ఞానం అవ్వాలని, అయా ఆలోచన బలం ఇవ్వాలని. దైవ భయం నిన్ను ఎన్ని రీతిలుగా నిన్ను పురుగొలుపుతుందండి. భయపడు. ఒక్క తాళపు చెవి ఎన్ని విషయాల్లో జీవితంలో చూడడానికి దేవుని యొక్క ఆత్మ, అయా దేవుని యొక్క వాక్యం దేవుడు పని చేస్తున్నాడో తెలుసా? భయం నీ జీవితంలో, భయమనే తాళపు చెవి నీ చేతిలో ఉంటే ఈ భూమి మీద వివేచన ఆత్మ, దైవ ఆలోచన బలం, ఇవన్నీ నా జీవితానికి అవసరం అనుకున్నవారు తాళపు చెవి పడిపోకుండా, దైవ భయం ఎక్కడా పడిపోకుండా, దేవుని భయం లేకుండా బ్రతకడం అనేది నా జీవితంలో లేకుండా నేను బ్రతకాలనే ఆలోచనతో ఈ భూమి మీద అడుగులు వేయడానికి ఇష్టపడతాడండి. దయచేసి ఇంకొక మాట కూడా మీ ముందుకు తెస్తాను. దేవుని భయం కలిగి ఉంటే లాభాలు ఏంటో చెప్తాను. దయచేసి చూద్దాం. ఏంటి లాభం అని అంటే ఒక 4-5 విషయాలు మీ ముందుకు తెస్తాను. చూడండి, సామెతల గ్రంథం 1:7 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ఏంటంటే నీకు లాభం? ఆయన యందు భయం కలిగి ఉంటే నీకు తెలివితేటలు లేవండి. ఎక్కడికి వెళ్తాడు తెలివితేటలు ఎక్కడ సంపాదించుకోవాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని అంటే వాక్యం అంటుంది, అయ్యా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే తెలివికి మూలం. మూర్ఖుడు అయితే నువ్వు తిరస్కరించే వ్యక్తిగా ఉంటావు. ఒకవేళ మూర్ఖుడిగా కాకపోతే ఈ వాక్యపనే దేవుని మాటల్ని ఆహ్వానిస్తావు. జ్ఞానానికి మూలమన్న దేవుని భయం కలిగి బ్రతకటానికి ఇష్టపడతాం. ఇది నెంబర్ 1. నెంబర్ 2, రెండో మాట కూడా చూడండి, ఒక చక్కని మాట. 9:10 చదువునా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే దేవునికి
జ్ఞానమునకు మూలము జ్ఞానమునకు మూలం పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. వివేచనకు ఆధారము. ఏటట నీకు వివేచన కలిగి బ్రతకటానికి కూడా ఆధారం ఏదయ్యానంటే వాక్యం అంటుంది అయ్యా యెహోవా యందున్న భయభక్తులే. దేవుని యందున్న భయమే మనకు వివేచన నేర్పిస్తుంది. ఎక్కడ ఉండాలి, ఏ స్థలంలో నిలబడాలి, ఎక్కడ మనం ఉండకూడదు, ఎవరితో ఏం మాట్లాడాలి అన్నీ వివేచిస్తావు నువ్వు. దేవుని భయం లేనోడు నోటుకొచ్చింది మాట్లాడతాడు, ఇష్టానుసారంగా మాట్లాడతాడు, పెద్ద చిన్న తారతమ్యం లేకుండా మాట్లాడతాడు, గొప్పోడు చిన్నోడని భేదం లేకుండా మాట్లాడతాడు, భేదాభిప్రాయాలు పుట్టించడానికి మాట్లాడతాడు. దయచేసి జ్ఞానం దేవుడిచ్చేది, దేవుని యందున్న భయం. చూడండి ఇంకొక మాట, సామెతలు 17:33 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము. జ్ఞానాభ్యాసమునకు సాధనం. ఘనతకు ముందు వినయముండును. ఘనతకు ముందు వినయముండును. దయచేసి మాట మన వెనుకల్లో దేవునికరంగా ఉండనివ్వండి. వాక్యం చాలా చక్కని మాట అంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసానికి సాధనం. మనం అభ్యసించేది ఎప్పుడు అంటే చిన్నపిల్లలప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ మొదలెడతాం. అభ్యాసం, చదువు అభ్యసించబడాలని, ఏదైనా ఒక పని చేసేది ఆ పని అభ్యసించబడాలని చాలా ప్రయాసపడతాం. దేవుని వాక్యం అంటుంది అయ్యా యెహోవా యందున్న భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి అభ్యాసం. ఎలాగ జ్ఞానం నీ చేతిలో నీ జీవితంలో అమర్చుకోవాలో నేర్చుకోవడానికి అయ్యా దేవుని భయమే పని చేసేదని వాక్యం ద్వారా మీకు నేను ప్రకటిస్తూ ఉన్నాను. దయచేసి 4వ మాట కూడా చూపిస్తాను. చూడండి, సామెతల గ్రంథం 3:7 చదువుదాం. నేను జ్ఞాని కదా అని నీవు అనుకోనవద్దు. నేను జ్ఞానిని కదా నీవు అనుకోనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. చెడుతనాన్ని విడిచిపెట్టండి. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వయు కలుగును. నీ ఎముకలకు శక్తువయు కలుగును. ఎంత మంచి మాట అండి. అని అంటున్నాడు, నేను జ్ఞానిని కదా అని అనుకోనవద్దు. ఏం చేయాలి తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాలి, విడిచిపెట్టాలి. ఏం చేయాలి? చెడుతనాన్ని జేబులు వేసుకొని గుళ్ళోకి వచ్చి కూర్చోకూడదు. అటువంటి తిని అటువంటి తొక్క జేబులు వేసుకుని వచ్చినట్టుగా వచ్చేస్తున్నారు ఈరోజు. చెడుతనం చేస్తాడు, గుడికొచ్చి మామూలుగా సంస్కరణ దేవుని యొక్క మాటలు వినడానికి పాల్గొని తన విచ్చలవిడిగా తిరుగుతున్న వ్యక్తిగా తన యొక్క జీవితాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరుడా, వాక్యం అంటుంది దేవుని యందు భయభక్తులు నీ జీవితానికి ఎంతో ఉపయోగం. భయభక్తులు కలిగి ఉండడం చెడుతనాన్ని విడిచిపెట్టడానికి ఒక మంచి తార్కాణం. వాక్యం వింటున్నా నీవు నీ జీవితంలో అయ్యా చెడుతనం నేను విడిచిపెట్టాలి అని అనుకుంటే ఎలా విడిచిపెట్టాలి అక్కడికి వెళ్ళకుండా మానేలేవు నువ్వు. కనుక దేవునికి భయపడితే నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదో, ఏ మాట రాకూడదో, ఏ స్థలానికి వెళ్ళకూడదో, ఇవన్నీ నీకు గైడ్లైన్స్ ఇస్తుంది దేవుని యొక్క భయం. ఇంకో మాట చూపించిన చూడండి, సామెతల గ్రంథం 16:6 చదవండి. కృపా సత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషుల చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఒకని ప్రవక్తన మాట మనకు చాలా చక్కని మాట అండి. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము తొలగిపోవును. కృపా సత్యం వలన దోషం పోవచ్చు, దానికి ప్రాయశ్చిత్తం దొరకవచ్చు దేవుని ఉచితంగా ఇచ్చిన కృప వల్ల. కానీ దేవునికి భయపడితే వచ్చేదేటో తెలుసా? నీలో ఉన్న పూర్తిగా నీ చెడును కడుక్కోవడానికి వీలు కలిగేది, నీ చెడును పూర్తిగా వదులుకోవడానికి వీలు కలిగేది. అందుకే చెడును విసర్జించాలి. అందుకే అంటాడు యోబు భక్తుడు అంటాడు, యోబు గ్రంథం 1:8 మాట చూడండి. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు.
దేవునికి స్తోత్రం చెబుదాం. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి సర్టిఫికేషన్ అండి. యోబు తన జీవితంలో ఉన్న చెడుతనమును పూర్తిగా వదిలిపెట్టిన వాడని దేవుడే సర్టిఫై చేస్తున్నాడు. మరి నీకోసం ఎవరైనా చెప్తారా? నీ ఇరుగు పొరుగు వారు, నీ ఇంట్లో వాళ్ళే నీకోసం ఏం చెప్తారో? చెడుతనం విడిచిపెట్టిన వ్యక్తి అని చెప్పే సాక్ష్యం ఉందా మన ఇంట్లో, మన కుటుంబంలో ఉందా? మన సంఘంలో మన కోసం చెప్పేవారు ఉన్నారా? ప్రేమైనటువంటి సహోదరి సహోదరా, వాక్యం నీతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? చెడుతనమును విడిచిపెట్టే వ్యక్తిగా యోబు వలె యథార్థత బ్రతకడానికి దేవుని యందు భయం కలిగి భక్తి చేశాడు కనుక చెడుతనాన్ని విడిచిపెట్టాడు. మరి భయం లేనోడు, భక్తి చేయలేనోడు చెడుని విడిచిపెట్టలేడండి. నేను చెడుతనం విడిచిపెట్టేశానండి, ఇన్ని సంవత్సరాలు అయ్యిందండి అని చెప్తాడు. కానీ మరలా నిమ్మకాయ చెట్టుకి నిమ్మకాయలు కోసేస్తే మరలా నిమ్మకాయలు పుట్టుకొచ్చేస్తాయి. విడిచిపెట్టాలి, పొక్కటేలుతో లాగేయాలి. అప్పుడు నిజంగా ఆ పులుపు అనేది ఆ చెట్టులో ఉండకుండా, ఆ చెడు అనేది ఆ వ్యక్తి జీవితంలో ఉండకుండా వీలు కలిగేదిగా ఉంటుందని వాక్యం ద్వారా మీకు నేను ప్రకటిస్తూ ఉన్నాను. దయచేసి మరొక మాట చూడండి. సామెతలు 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 22వ వచనం. కల్పించువారు తప్పిపోదురు, మేలు కల్పించువారు కృపాసత్యములను నొందుదురు. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమికి కారణమగును. జ్ఞానము ఐశ్వర్యము వారికి భూషణముగా ఉండును. బుద్ధిహీనుల మూఢత్వమే నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును. అబద్ధములాడేవాడు వట్టి మోసగాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. చెప్పండి ఏం పుట్టిస్తుందట? ధైర్యం. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలట, నువ్వు బహుధైర్యం కలిగి భూమి మీద బ్రతకటానికి వీలు కలిగించేదిగా ఉంటుందని వాక్యం ద్వారా మీకు నేను ప్రకటిస్తూ ఉన్నాను. 19:23 వచనంలో అంటాడు, దేవుని యందు భయము తృప్తిగా జీవింపచేస్తుంది. 22:4 వచనంలో అంటాడు, దేవుని యందున్న భయం విజేత అయం అంటాడు వాక్యంలో. ఐశ్వర్యము ఘనత ప్రవహింపచేస్తాడట. చదువునా 22:4 వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగుతాయి. దేవుని యందు నా భయం. నేను అన్నాను, నువ్వు క్షేమంగా ఈ భూమి మీద బ్రతకటానికి ఒక కొలబద్ద దేవుని యందున్న భయం. ఆ భయం ఈ భూమి మీద ఎలా బ్రతకాలో నీకు నేర్పిస్తుంది. వినయానికి ప్రతిఫలంగా అయా దేవుని యందు భయం నిలబడుతుంది. ఐశ్వర్యం, ఘనత, జీవం దానివల్ల నీకు కలుగుతాయట. ప్రియమైనటువంటి సహోదరి సహోదరా, ఈ భయంకరమైనటువంటి దినాల్లో, అపాయకరమైన దినాలు, మోసకరమైనటువంటి ఈ దినాల్లో నిజంగా మనం దేవుణ్ణి కలిగి బ్రతకటానికి, దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల నెరవేరడానికి, ఆయన ఎందుకు భయపడడానికి మనం ప్రయత్నించాలి. వాక్యంలో చక్కని మాట చెప్పించి నేను ముగిస్తాను. యేసు ప్రభువుల వారి ఐశ్వర్యం ఘనత లేదు, కానీ ఆయనట ఎలాగ భయపడ్డాడో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7-8 వచనాలు. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతో తన మరణమును రక్షింపగల వారికి ప్రార్థనయు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉండుట వలన ఆయన అంగీకరింపబడిన వాడు. ఏటట? ఐశ్వర్యం ఘనత లేదు, కానీ భయం కలిగి ఉండడం వల్ల దేవుడు తన కుమారుడు అంగీకరించబడడానికి వీలయ్యిందట. నిజమేనండి. యెహోవా యందు భయము వినయమునకును ప్రతిఫలం, ఐశ్వర్యము ఘనత జీవము దాని వలన వస్తాయి. దేనివలన? దేవుని యందు ఉన్న భయం. ఆ భయమే దేవునికి అంగీకారం అయ్యింది. నువ్వు తలకిందులుగా తపస్సు చేయక్కర్లేదు, నువ్వేమీ చేయక్కర్లేదు. అయ్యా నేను ఇంత భక్తిపరుణ్ణి, ఇంత చక్కగా నేను నియమం చేస్తున్నాను, ఇంత నిష్ఠగా నేను బ్రతుకుతున్నాను అనుకుంటే అది నీ అవివేకం. దేవునికి భయపడు. నిష్ఠలక్కర్లేదు, నటించక్కర్లేదు. ప్రజల ముందు అయ్యా నేను ఉపవాసం ఉన్నానంటే తెల్ల బట్టలు వేసుకొని నేను ఎవరితో మాట్లాడండి, రేపు నుండి మరలా లంచాలు తీసుకుంటావు, రేపు నుండి మరలా మోస పనులు చేస్తావు, అపవిత్రమైన కార్యక్రమాల్లో పాల్గొంటావు. ఏది
దేవునికి ఎలాగ అంగీకారం అవుతాం? దేవునికి అంగీకారం కావాలంటుంది దేవుని వాక్యం. దేవునికి భయపడే అనుభూతి, అనుభవం మన జీవితాల్లో మనం ప్రారంభిద్దాం. నిజంగా ఆయనకు భయపడితే చాలండి ఈ భూమి మీద జీవించటానికి, ఈ భూమి మీద ఆరోగ్యంగా బ్రతకటానికి, ఈ భూమి మీద సమాధానం కలిగి బ్రతకటానికి, ఈ భూమి మీద అభివృద్ధికరమైన అడుగులు వేయడానికి యెహోవా యందున్న భయం నీకు తోడ్పాడేది. దైవ భయం లేకుండా మన ఇష్ట విలాసాలుగా ఏదో బ్రతికేసి సరిలే భక్తి చేస్తున్నాను కదా అనుకుంటే అది నీ అవివేకం. దేవునికి భయపడండి, భక్తి చేయండి. తప్పనిసరిగా ఏ సమస్యకు, ఏ రోగానికి భయపడవలసిన పని లేకుండా నా దేవుని యొక్క క్షేమం నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని కాచి కాపాడి నిన్ను ఈ భూమి మీద పురుగొల్పబడుగాక. ప్రార్థన చేసుకుందామా? మోకరించండి. మహాగణుడు మా యేసు ప్రభువా, మీకు స్తోత్రాలు. మా మంచి యేసయ్యా, మీకు వందనాలు నాయనా. మమ్మల్ని ఇంతగా మీరు ప్రేమించిన దేవుడు ప్రభువా, మీ పాద సన్నిధిలో ఈ రీతిగా కూడా స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మీతో గడపడానికి ప్రభువా మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలయ్యా, వందనాలు నాయనా. నిజమే ప్రభువా, మీకు భయపడటం లేదు. భయపడడానికి తాళపుచ్చం వేటో ఈరోజు మాతో మీరు మాట్లాడారు. మేము భయపడాలి అంటున్నారు ప్రభువా. మేము భయపడితే మేము క్షేమంగా ఉంటాం ఈ భూమి మీద. మేము భయపడితే మేము జీవిస్తాం ఈ భూమి మీద. మేము భయపడితే ప్రభువా ఈ భూమి మీద ఘనత, మహిమ ప్రభువా నాయన ఐశ్వర్యం కలిగి బ్రతకడానికి వీలు కలిగిస్తుంది. మేము నీకు భయపడితే సమాధానం ప్రభువా, అభివృద్ధి, ఆశీర్వాదాలు చూడడానికి వీలు కలుగుతుంది. మీకు భయపడాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం ద్వారా నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడారు. నిజంగా మేము కృతజ్ఞులనైనా. ఇంకా ఎవరిలో దైవ భయం లేకుండా ఇంకా నటించే జీవితం జీవిస్తూ ఏదో బ్రతికేస్తున్నాను అనుకుంటే ప్రభా భయాన్ని పుట్టించండి, భయాన్ని పుట్టించండి. దైవ భయం కలిగి బ్రతకటానికి నాయన మీ బిడ్డలను మీరే పురుగొల్పండి, ప్రోత్సహించండి. ఆశీర్వాదకరంగా, ఆశ్చర్యకరంగా నాయన వారి వారి జీవన విధానం సాగించడానికి మీరే కృప చూపమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తండ్రి అక్కడ పర్యాంతం కూడిన బిడ్డలకు, వాక్యమైన ప్రతి కుటుంబానికి, అలాగే నీ పరిచయను ప్రేమించి సహకరిస్తున్న ప్రతి కుటుంబానికి సదాకాలం తోడు కాపుదలుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.